హాయ్ ఫ్రెండ్స్ ఇది నా దగ్గర ఉన్నది మన వెహికల్లో ఆటోలో కానీ లేకుంటే టాటా ఏసీలో కానీ పెట్టుకునే MP3 ప్లేయర్ ఉండేది కదా, దానిది. దీన్ని ఇప్పుడు మనం హోమ్ పవర్కి ఎలా సెట్ చేయాలో, ఇంట్లో సెట్ చేసుకోవాలంటే ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ కనెక్టర్ నాకు MP3 ప్లేయర్తో పాటు వచ్చింది, ఓకేనా. దీంట్లో ఏంటంటే ఇది 3 ఛానల్ది MP3 ప్లేయరు. ఇవి రెండు వచ్చేసేమో స్పీకర్ది, ప్లస్ వైట్ అండ్ గ్రీను స్పీకర్ది, మన బ్లూ అండ్ ఎల్లో కూడా, ఇది కూడా స్పీకర్ది. ఈ రెడ్ అండ్ బ్లాక్ ఉంది కదా, ఇది పవర్ది అన్నట్టు. మనం ఇది ఇట్లా నేను ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చుకున్నాను. ఒకసారి మీ గురించి మళ్ళీ నేను ఒకసారి కనెక్షన్ తీసేసి మళ్ళీ ఎలా కనెక్ట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా దీన్ని సెట్ చేయడానికి నేను చాలా దగ్గర తిరిగాను. మన ఈ స్పీకర్స్ కనుక రిపేర్ చేసే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాను, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే యూజ్ ఉండదు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కాకుంటే నేను ట్రై చేసి నా అంతటా నేను తీసుకున్నది ఇది. ఇదంతా ఈ పక్క నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు చూసేటప్పుడు క్లారిటీగా ఉండాలి కదా అని చెప్పేసి మొత్తం తీసేస్తున్నాను. ఈ బ్లాక్ కలర్ వచ్చేసి మనకి న్యూట్రల్, అంటే మైనస్, ఓకేనా. దీన్ని బయట పక్కించుకోవాలా. ఈ రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్ వచ్చేసి మనకి ఇది ఫేస్ అన్నట్టు, ప్లస్ అన్నట్టు. ఇది ఈ లోపట ఉంది కదా, ఈ లోపట ఇన్సర్ట్ చేసుకోవాలి, ఓకేనా. నేను మీకు ప్రజెంట్ అయితే టేప్ ఏం కొట్టట్లేదు, జస్ట్ చూపించడానికి అని చెప్పేసి నేను మామూలుగా చేస్తాను. తర్వాత టేప్ కొడతాను, ఓకేనా. ఇది ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి దీనికి, ఓకేనా. ఇది ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్పీకర్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాను నేను, ఓకేనా. స్పీకర్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇది అడాప్టర్ కూడా మనకి 2 amps-ది 12 watts-ది అడాప్టర్ కావాలా, ఓకేనా. ఇక్కడ చూడండి మీరు, 2 amps, ఓకేనా. 12 watts-ది 2 amps కావాలి, 2 amps అడాప్టర్. ఇది మనకు మార్కెట్లో 200, 250 అట్లా వస్తుంది. ఒక్కో దగ్గర ఒక్కొక్క ఏరియా ఉంటుంది. నేనైతే 200 తీసుకున్నాను, ఓకేనా. దీన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్ ప్లగ్లో ఇన్సర్ట్ చేసుకోవడమే. ఇది మనకి సెటప్ బాక్స్లకు కూడా వస్తుంది. అందులో 1 amps ఉంటుంది, ప్లస్ 2 amps కూడా ఉంటుంది. మనకు కావాల్సింది అంటే 2 amps-ది. 1 amps-ది పవర్ వస్తుంది.